హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మైండ్ఫుల్ బుక్స్. క్షమించడం ఎందుకంత కష్టమో ఎప్పుడైనా ఆలోచించారా? అందరూ క్షమించడం మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. అలా చెప్పడానికి రీజన్స్ ఏంటి, దానివల్ల మనకి వచ్చే లాభం ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. బుక్ సమ్మరీస్ అండ్ మైండ్ఫుల్ కాన్సెప్ట్స్ కోసం నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలో చాలా మంది ఒకరి వల్ల బాధపడ్డ వాళ్ళమే, కానీ అందులో చాలా మందికి ఇప్పటికీ ఎదుటివారిని క్షమించలేక, వాళ్ళకి జరిగిన లాస్ ని మర్చిపోలేక ఇబ్బంది పడుతూ బ్రతుకుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మనందరికీ తెలుసు క్షమాగుణం చాలా అవసరం, క్షమించడం గొప్ప లక్షణం అని. అయినా మనం ఆ పని చేయలేం. ఎందుకంటే బాధ, నొప్పి, మీరు పడ్డ బాధ ఎంత లోతైందో మీకే తెలుసు. అందరూ సింపుల్ గా మీ బాధ అర్థం చేసుకోకుండా వదిలే, మర్చిపో అంటారు. కానీ మీ మనసుకు తగిలిన గాయం ఎదుటి వారిని క్షమించనివ్వదు. తప్పు చేయకపోయినా ఎందుకు ఇదంతా అని పదే పదే మీ మనసు జస్టిస్ కోసం ప్రశ్నిస్తూ ఉంటుంది. మనసులో అల్లకల్లోలం, ఎన్నో ప్రశ్నలు, విపరీతమైన బాధ, ఎవరూ అర్థం చేసుకోకపోవటం, ప్రతి క్షణం నరకంలో గడుపుతున్నట్టు ఉంటుంది. సరే, అంతా వదిలేసి నా లైఫ్లో నేను మూవ్ అవుతాను అని మీరు అనుకున్నా, ముఖ్యంగా అందరిలో వచ్చే ఈ 4 ఆలోచనలు అలా చేయనివ్వవు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మనలో వాళ్ళ మీద పగ పెంచుకోవటం వాళ్ళకి నేను ఇచ్చే మొదటి పెద్ద పనిష్మెంట్ అనుకుంటాం. కానీ కాదు. ఒకసారి ఆలోచించండి, ఒకవేళ ఆ పర్సన్ సిచ్యువేషన్ నుండి ఎప్పుడో బయటికి వచ్చి తన లైఫ్ని తను హ్యాపీగా లీడ్ చేస్తున్నట్టయితే? చాలా మందికి ఇదే జరుగుతుంది. హర్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడో అంతా వదిలేసి వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతారు. కొంతమంది అయితే నేను ఒకరిని బాధ పెట్టాను అన్న రియలైజేషన్ కూడా వాళ్ళలో ఉండదు. అలాంటి వాళ్ళకి ఆపోజిట్ లో ఇంకో వైపు మీరేం చేస్తున్నారో ఇమాజిన్ చేసుకోండి. మీరు ఇంకా అదే సిచ్యువేషన్ లో అదే జస్టిస్ కోసం ఎదురు చూస్తూ, నా తప్పు లేదనుకుంటూ మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకుంటూ, మిమ్మల్ని మీరు విపరీతంగా బాధకి గురి చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు, ఎంతో మంది ఎన్నో బుక్స్ లో పదే పదే ఈ డిప్రెషన్ హెల్త్ ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది అని అంటారు. మీ మైండ్ తో పాటు మీ బాడీ కూడా రకరకాలుగా హర్ట్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. దీనివల్ల లాస్ ఎవరికి? మీకా, మిమ్మల్ని హర్ట్ చేసిన వాళ్ళకా? మీరే థింక్ చేయండి. రెండో కారణం, క్షమించగానే నా ఫీలింగ్స్ కి, పెయిన్ కి వాల్యూ లేకుండా పోవటమే కాకుండా హర్ట్ చేసిన వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది అని అనుకుంటాం. కానీ నో, క్షమించటం వల్ల మీకు హెల్ప్ అవుతుంది. బాధ పెట్టిన వాళ్ళని క్షమించటం చిన్న విషయంలా అనుకుంటారు, కానీ దానికి చాలా పవర్ ఉండాలి. క్షమించటం వల్ల అంత పవర్ మీలో ఉందని మీకే తెలుస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. అంతేకాదు, నెమ్మదిగా మీ మనసు అన్నింటినీ యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది, మీ లైఫ్ ని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. క్షమించామనగానే ఎదుటివారికి పవర్ వస్తుందని అనుకుంటాం, కానీ మీకు కోపం తెప్పించటం, బాధకి గురయ్యేలా మాటలాడటం, మీ ఎనర్జీని డ్రైన్ చేయటం, నిరంతరం అదే విషయం మీద పదే పదే థింక్ చేస్తూ మీరు హర్ట్ అవ్వటం వాళ్ళకి పవర్ లా ఫీల్ అవుతారు. మీ రియాక్షన్సే వాళ్ళకి ఆహారం అని మర్చిపోకండి. ఇవన్నీ చేయకుండా మీ బాధతో, రియాక్షన్స్ తో వాళ్ళని ఫీడ్ చేయటం ఆపేసి ఆ పవర్ ని మీ సొంతం చేసుకుంటారా, లేదా వాళ్ళకి పవర్ ని ఇస్తారా? ఒక్కసారి ఆలోచించండి. అండ్ నెక్స్ట్ విషయం వచ్చేసి, క్షమించటం వల్ల మళ్ళీ వాళ్ళని మన లైఫ్ లోకి ఇన్వైట్ చేస్తున్నట్టే అనుకుంటాం. చాలా మంది ఇలానే అనుకుంటారు, కానీ సరిగ్గా ఆలోచించండి. క్షమించినంత మాత్రాన వాళ్ళకి మళ్ళీ మీ లైఫ్ లోకి దారి చూపిస్తున్నట్టు కాదు. క్షమించినంత మాత్రాన వాళ్ళకి మిమ్మల్ని హర్ట్ చేసే రైట్స్ ఇస్తున్నట్టు కాదు. క్షమించినంత మాత్రాన మళ్ళీ రాజీ పడుతున్నట్టు కాదు. మీ చుట్టూ ఉండే ప్రొటెక్షన్ షీల్డ్ ని బ్రేక్ చేసి, బౌండరీస్ ని తీసేసి మళ్ళీ వాళ్ళని మీ లైఫ్ లోకి అలౌ చేస్తున్నట్టు కాదు. అండ్ 4వ విషయం వచ్చేసి, మనకి జరిగిన కష్టానికి జస్టిస్, న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉండటం, మళ్ళీ ఇంకొకరి వల్ల హర్ట్ అవ్వడం ఇష్టం లేకపోవటం. గడిచిపోయింది తిరిగి రాదు. ఆ సిచ్యువేషన్ ని మళ్ళీ మీరు కరెక్ట్ చేయలేరు. న్యాయం కోసం ఎదురు చూస్తున్నా ఒక్కోసారి ఉపయోగం ఉండదు. దానివల్ల పదే పదే ఆలోచిస్తూ మిమ్మల్ని మీరు కష్టపెట్టుకుంటారే కానీ ఎదుటివారు మారేంత వరకు మీరు అదే బాధలోనే ఉండాలా? వాళ్ళు మారాలి అనుకున్నప్పుడే మారుతారు. కొంతమంది జీవితకాలం మారరు. ఎంతో మంది ఎన్నో ఏళ్లుగా వాళ్ళ బాధకి సరైన న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు, కానీ అందరికీ అలా జరగదు. ఒక్కోసారి కష్టంగా ఉన్నా కాలానికి వదిలేసి మీ మిగిలిన జీవితాన్ని ఆనందంగా గడపడం మేలు. ఎందుకంటే అదే ఆలోచన, బాధ,
మీలో ఉంటే మీ జీవితంలో ఇంకొకరిని నమ్మలేరు, వాళ్ళు కూడా హర్ట్ చేస్తారేమో అన్న ఆలోచన ఎవరితోని మిమ్మల్ని ఫ్రీగా ఉండనివ్వదు. అందుకే జస్టిస్ కోసం ఎదురు చూస్తూ మీకు ఉన్న మిగిలిన జీవితాన్ని వేస్ట్ చేసుకోకండి. సో ఒకరిని క్షమించటం అంటే వాళ్ళు మీ మనసు చుట్టూ పెట్టిన ముళ్ళ మధ్య ఆ బాధ నొప్పిని తట్టుకుంటూ బ్రతకటం కాదు, వాటి నుండి బయటికి వచ్చి మీ జీవితాన్ని మీరు ఆనందంగా బ్రతకటం అని గుర్తుపెట్టుకోండి. ఎదుటివారిని ప్రేమించే ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటం చాలా ముఖ్యం. అప్పుడే ఎవరినైనా క్షమించగలరు, తిరిగి ప్రేమించగలరు. ఈ వీడియో ఎవరో ఒక్కరికైనా ఖచ్చితంగా యూజ్ అవ్వాలని, హెల్ప్ అవ్వాలని, వాళ్ళ పెయిన్ ని కాస్తైనా తగ్గించాలని కోరుకుంటున్నాను. ఫర్గివ్ అండ్ మూవ్ ఆన్ అండ్ లీడ్ ఏ హ్యాపీ లైఫ్. Do not forget to like, share and subscribe to my channel. Thank you.